హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. కైకలూరు సంగతి మనందరికీ తెలిసిందే. కైకలూరులో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అయిపోయింది. అక్కడ ఎస్సీ వెస్ కాపుల మీద ఒక దళిత వ్యతిరేకి అనే కులముద్ర అయితే పడుతుంది. అసలు ఎందుకు ఈ ఇష్యూ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఇష్యూ అసలు ఏంటి, ముఖ్యంగా ఎందుకని మొన్న కూడా వంగవీటి రంగా గారి విగ్రహం మీద కూడా ఒక దాడి లాంటిది జరిగినటువంటి పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు కైకలూరుకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి నాయకుల మీద ఎందుకని ఇష్యూ అనేది వస్తుంది. దీని మీద కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ నమస్తే. సార్, ఈ మనం కైకలూరుకి సంబంధించిన ఇష్యూ చూసుకుంటే ఓన్లీ కైకలూరులోనే కాపులు దళిత వ్యతిరేకులు అనే కులముద్ర ఎక్కువ పడుతుంది. ఎందుకని వస్తుంది సార్, అక్కడే ఎందుకని ఈ ఇష్యూ జరుగుతున్నాయి అంట? కైకలూరులో కాపు వర్సెస్ దళిత అనే ఏదైతే మీరు మాట్లాడే అంశం రాజకీయంగా ప్రాధాన్యతతోటి తెర మీద తెచ్చిన అంశం. ఎక్కడైనా సరే కాపు దళిత వర్గాలు కలిసే స్నేహభావంతో ముందుకెళ్తాయి. కైకలూరుకు వచ్చేసరికి చాలా భిన్నమైన ప్రాంతం, అది రాజకీయంగా ప్రాధాన్యత గల అంశం. దాంట్లోకి మనం వెళ్ళాలంటే దానికి సంఘటన కంటే ఒక 10 రోజుల ముందే నేను కైకలూరు వెళ్ళొచ్చాను. వారం రోజులు దానికంటే ముందు ఒక సీనియర్ నాయకుడు కొడుకు మీద రాళ్లదాడి జరిగింది. ఆ సీనియర్ నాయకుడు మీడియా రిలేటెడ్ ఉన్నాడు, కమ్యూనిటీ రిలేటెడ్ ఉన్నాడు, కాపు వర్గాల్లో కైకలూరు నియోజకవర్గంలో పెద్ద మనిషిగా ఉన్నాడు. ఆ నియోజకవర్గ శాసనసభ్యుడికి చాలా సన్నిహితుడు. తన కొడుకు మీద దాడి జరిగింది, రాళ్ల దాడి జరిగింది, ప్రాణహాని ఉంది నా కొడుక్కి, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి కుమారుడు అతను అన్నప్పుడు ఆ శాసనసభ్యుడు స్పందించి దానికి సంబంధించి మాట్లాడాడు. ఈ ప్రక్రియలో ఏదైతే ఆ పెద్ద మనిషి ఉన్నాడో అక్కడ, పెళ్లి కుమారుడు యొక్క తండ్రి శ్రీనివాసు, దాని మీద కాపు చేసిని ఆశ్రయించాడు. నా కొడుకు మీద దాడి జరిగింది, రాళ్ల దాడి జరిగింది, ప్రాణహాని ఉంది. అయితే నేను ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో తిరిగి ఆ ప్రజాప్రతినిధి మావాడు, మా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఆర్థికంగా చాలా బలమైన స్నేహితుడు నాకు, అటువంటిది మా మీదే నువ్వు కంప్లైంట్ ఇస్తావా అనే పరిస్థితుల్లో ఆ ప్రజాప్రతినిధి మాట్లాడాడని నేను ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కాపు జేఏసీ నుంచి పాల్గొన్న కైకలూరులో ఆ సమావేశంలో మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు కూడా పాల్గొన్నాడు, కమ్మిలి విఠల్ గారు. వారి సమక్షంలో దాదాపు 300 మంది దాకా కైకలూరు నియోజకవర్గ కాపు పెద్దల సమక్షంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లి కుమారుడు తండ్రి శ్రీనివాస్ సామాజిక కోణంలో మా వర్గం మీద కేసు పెడతా అని సాక్షాత్ ప్రజాప్రతినిధే నన్ను ఉచ్చరించాడు. నేను ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ కైకలూరు నియోజకవర్గం సామాజిక వర్గంగా ఆధిపత్యం కొనసాగుతూ కులాల మధ్య భేదాభిప్రాయంతో విడగొట్టుకుంటూ రాజకీయాలు కొనసాగే ప్రక్రియ అది. ఏదైతే దాడికి సంబంధించిన వ్యక్తులు అక్కడ పార్టీ కోణంలో జనసేనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, జనసేనలో ఒక కార్యకర్త స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉన్న వారు కాపు కాబట్టి కాపు వర్సెస్ దళిత తీసుకొస్తారు. అదే రంగా గారి స్టాట్యూ మీద దాడికి కొనసాగిన క్రమంలో వారు వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులైన సామాజిక వర్గం వారిదైతే దానికి సంబంధించి ఇతర పార్టీ కార్యకర్తలుగా చూపిస్తారు. అంటే వారి చేతిలో మీడియా ఉంటుంది, వారి చేతిలో అధికారం ఉంటుంది, వారు చెప్తే సెక్షన్లు మారుతాయి, వారు చెప్తే కేసులు మారుతాయి. ఈ ప్రక్రియలో ఆ నియోజకవర్గంలో రాజ్యాధికారం కొనసాగుతుంది. కాబట్టి కాపులకి, అదేవిధంగా వెనకబడిన వర్గాలకి, కాపులకి, ఎస్సీలకి సంబంధించి వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు కొనసాగించుకునే ప్రక్రియలో అటువంటి కార్యక్రమే తప్ప ఎస్సీలకి కాపులకి ఎక్కడా కూడా వైషమ్యం లేదు. మీరు చూసుకోండి, ఎక్కడైనా కానీ ఏ పరిస్థితుల్లోనైనా భేదాభిప్రాయాలు కానీ, కొట్లాటలు కానీ, వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కానీ ఉండదు. ప్రత్యేకించి కైకలూరులో ఆ పరిస్థితిని తెర మీదకి తెచ్చారు అంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే కారణం. నేను వెనకాల ఉండి వాళ్ళే నడిపిస్తున్నారు అనుకోవచ్చా? తప్పనిసరిగా వెనక ఉండే నడిపిస్తారు, కేసులు పెట్టిస్తారు, వాళ్ళే కాపుల మీద ముద్రేస్తారు,
మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఉంటుంది, మొత్తంగా చూస్తే నాయకత్వానికి సన్నిహితంగా ఉంటుంది. నాయకత్వానికి సన్నిహితంగా ఉంటూ సామాజిక వర్గంతో సన్నిహితంగా ఉంటూ సాక్షాత్తు రాధా గారు లాంటి వారితో అక్కడ కార్యక్రమాలు పెట్టించుకోవటం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో ఆడ ప్రచారం చేయించుకోవటం, ఇదంతా కూడా చాలా గొప్పగా జరుగుతుంది. కానీ ఎందుకు సామాజిక వర్గంగా అక్కడ కాపుల మీద దాడులు కొనసాగుతాయి? ఎందుకు సామాజిక వర్గంగా కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు? అక్కడ అధికారంలో లేరు, అక్కడ కాపులు శాసనసభ్యులుగా లేరు, లేకపోతే పార్టీలుగా లేరు. కూటమి ప్రభుత్వంలో ఆడ బీజేపీ సంబంధించిన వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్నాడు. మరి ఏ విధంగా కాపులు ఇతర వర్గాలకు ఆడ పోటీ ఉన్నాయి? ఏ విధమైన పోటీని ఇస్తున్నారు? లేదే, కైకలూరులో కాపు వర్గాలు అనగదొక్కబడుతున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూటమి ప్రభుత్వంలో పదవులు ఇచ్చిన పరిస్థితి ఉందా? లేకపోతే దామాషా ప్రకారం ఏమన్నా పోస్టింగ్లు ఇచ్చారా? లేకపోతే పోలీస్ శాఖలో, రెవెన్యూ శాఖలో, ఇంకో శాఖలో ఆడేమన్నా ప్రాధాన్యతనుందా? లేదు కదా. మరి ఎందుకు అక్కడ కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు కాపులు నలిపేస్తా ఉన్నారు? ఎందుకు కాపుల మీద రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఫ్యూచర్ కూడా భయమే. కాబట్టి అడ్డు తొలగించుకునే ప్రక్రియ. ఒక సామాన్యమైన కార్యకర్త ఎక్కడో ఇన్వాల్వ్ అయితే అది కాపు వర్సెస్ ఎస్సీ అంటారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది ఒకటే కాదు, అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ అక్కడ చూసుకున్నా ఒక దళితకి సంబంధించి లేదా కాపులకి సంబంధించి కాపు వాళ్ళందరూ దళితులను బహిష్కరించారని చెప్పి, లేదా తణుకు లేదా మచిలీపట్నానికి జరిగినటువంటి ఇష్యూ, అంటే ఎక్కడ చూసినా కూడా ఈ రెండు కులాల మధ్యనే ఏదో చిన్న గొడవ రాజేయాలి అనే ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది అనిపిస్తుందా? అంటే పవన్ కళ్యాణ్ గారి అంశంలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు, ఎందుకంటే సామాజిక కోణం ఉండదు. గతంలో కమ్మ వర్సెస్ కాపు అనేది విజయవాడ వేదికగా కొనసాగేది. ఆ చరిత్రని మార్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సంఘటన తర్వాత మద్దతు పలకటం, ముందుకెళ్ళటం, కమ్మ కాపు వర్గాలు దాన్ని ఆహ్వానించాయి. చాలా పెద్ద ఎత్తున మార్పు అనేది జరిగింది. గతంలో ఈ మధ్య కాలంలో శాసన మండలి సంబంధించిన ఎన్నికల్లో ఆలపాటి రాజా గారు పోటీ చేసిన పక్షంలో విజయవాడ వేదికగా ఎన్నో కాపు సంఘాలు నిజంగా కాపు కుటుంబ సభ్యుడే ఆలపాటి రాజా అన్న విధంగా, లేదంటే తమ కుటుంబ పెద్దే ఆలపాటి రాజా అన్న విధంగా గెలుపు కోసం కృషి చేశాయి. వాల్స్ పెట్టుకున్నాయి, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో డ్రైవ్ చేశాయి. ఎక్కడా కూడా కమ్మ కాపు గ్యాప్ అనేది నీకు ఎక్కడా కనపడే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గౌరవిస్తున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే కాలంలో కూడా మరో 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వేదికల్లో చెప్పారు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడే రాబోయే కాలంలో సీఎంగా ఉండాలని. ఏ విధమైన వ్యత్యాసం నాయకుల మధ్య లేదు. కొంతమంది వాళ్ళకి యూట్యూబ్లో లేకపోతే ఇంకో చోట ప్రాధాన్యత కోసం పరితపించే ప్రక్రియ తప్ప కింద స్థాయి, అక్కడున్న గ్రామ స్థాయిలో కూడా సోదరులుగా ఉన్న వాళ్ళు కూడా వేరు పార్టీల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంతేగాని కార్యకర్తల మధ్య జరిగే విభేదం పార్టీలకు పోయటం, కులాలకు పోయటం, దాన్ని పిఠాపురంలో అని ఇంకో చోటని అసలు ఆ పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి గారితో సమానంగా ప్రోటోకాల్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. ఆ విధంగా కొనసాగుతుంది. ఎక్కడా కూడా పొరపచ్చులున్న పరిస్థితి లేదు. తిరుపతిలో సుబ్బరాయుడు గారి పోస్టింగ్ సంబంధించి భేదాభిప్రాయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశంలో ఆయన మనిషిని బదిలీ చేశారని ఇదే మీడియాలో తెర మీదకి అనేక కథనాలు వండారు, బయటకు వచ్చినాయి. మరి అదే సుబ్బారాయుడు గారికి సంబంధించి ఎస్పీగా అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. మరి నీకు విభేదాలు ఉంటే అక్కడ జరగకూడదు కదా. కాకపోతే సామాజిక కోణంలో మీడియాలో ప్రాధాన్యత అనేది కాపు వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారికి, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మీడియాలో ఆ ప్రాధాన్యత రాదు. ఎందుకంటే కాపు వర్గానికి సంబంధించిన మీడియా కానీ లేదా సోషల్ మీడియాని కానీ ఉంటే, ఇప్పుడు యూట్యూబర్స్గా ఉన్న కాపు వర్గాలు దానికి సంబంధించి జనసేనకి స్పెషల్ డ్రైవ్ చేస్తూ జనసేన కోటాలో ఉన్నారు. అదేవిధంగా ఇతర వర్గానికి సంబంధించిన 2 వర్గాలు, రెడ్డి వర్గం వైసీపీకి ఉంది, కమ్మ వర్గం అదేవిధంగా తెలుగుదేశానికి ఉంది. విడిపోయింది సోషల్ మీడియా. కాబట్టి అది ఆ విధానంలో కొనసాగుతుంది. వందల సంఖ్యలో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఎవరి సామాజిక వర్గానికి వారు చేసుకుంటారు. ఆ విధానంగా పోయే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అంతేగాని
ఈ పిఠాపురంలో జరిగింది. పిఠాపురంలో సోషల్ మీడియాలో ఎస్సీస్కి కాపులకి మధ్య విభేదం సృష్టించారు. లేదా ఇంకో చోట కమ్మలకి లేదా కాపులకి విభేదాలు ఎక్కడున్నాయి? ఉందా? నిజంగానే ఆ విధమైన పరిస్థితి ఉందా? కొంతమంది మీడియా ఛానల్స్ పనిగట్టుకుని మీరు చూసే ఉండొచ్చు, అక్కడ కైకలూరు కావచ్చు, లేదంటే మచిలీపట్నం కావచ్చు, లేదంటే ఇంతకుముందు పిఠాపురం కావచ్చు, ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి మరి దళితులు లేదా కాపులు దళితులని ఎస్సీలని ఇలా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూసే ఉండొచ్చేమో కొంతమంది వ్యక్తులు. అంటే రాజకీయాల్లో రాజకీయ నాయకుల ప్రాధాన్యత ఎక్కువ ఉంది. నీకు వైసీపీలో కూడా పెద్ద నాయకత్వంలో కాపులు ఉన్నారు. నీకు కూటమి ఆపోజిట్ వైసీపీగా తీసుకునేటప్పుడు వైసీపీలో ఉన్న కాపులు వారికి సంబంధించిన అనుచరులు కానీ వారికి సంబంధించిన ఎస్సీస్ కానీ వారి కోసం పనిచేస్తారు. అదేవిధంగా జనసేనలో ఉన్న ఎస్సీలు జనసేన కోసం చేస్తారు, జనసేనలో ఉన్న కాపులు జనసేన కోసం చేస్తారు. ఈ క్రమంలో ఎక్కువ శాతం కాపు వర్గాలు జనసేన వైపు ఉన్నాయి. అయితే పెద్ద నాయకత్వం కాపు వర్గాలకు సంబంధించిన బొత్స సత్యనారాయణ గారు కానీ లేదంటే దీనికి సంబంధించి వైజాగ్ బేసుడు మన కృష్ణ గుంటూరు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, ఈ విధానంలో చాలామంది పెద్ద నాయకత్వం కాపులు వైసీపీ కోణంలో వైసీపీతో ఉన్నారు ఈ రోజుకి కూడా. మరి వాళ్ళకి సంబంధించిన నాయకత్వం వారితోటే ప్రయాణం చేస్తుంది. చేసే ప్రక్రియలో తప్పనిసరిగా దాన్ని వైసీపీ వర్సెస్ జనసేన, వైసీపీ వర్సెస్ కూటమి, వైసీపీ వర్సెస్ టీడీపీగా చూడాలి. కానీ ఇక్కడేం జరుగుతుందంటే అక్కడ సామాన్యమైన కార్యకర్త కాకపోయి ఉంటే టార్గెట్ రిలేటెడ్ జనసేన అంటున్నారు. సామాజిక సంబంధించిన నాయకత్వం కూడా కాపు వర్గ నాయకత్వాన్ని మొత్తంగా ఎట్లా చూస్తున్నారంటే జనసేన నాయకత్వంగా చూస్తున్నారు. అలా కాదు కదా. సామాజిక కోణంలో పనిచేసే నాయకత్వం సామాజిక కోణంలోనే చూడాలి. ఏదైతే టీడీపీలో పనిచేస్తున్న కాపు నాయకత్వాన్ని టీడీపీ నాయకత్వంగా చూడాలి, వైసీపీలో పనిచేసే కాపు నాయకత్వాన్ని వైసీపీగా చూడాలి. ఇక్కడ సామాజిక నాయకత్వం అనేది వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాల్లో కొనసాగుతారు. వాళ్ళ పార్టీకి సంబంధించి తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం నాయకత్వం కోసం పనిచేస్తాడు. తెలుగుదేశంలో ఉన్న నాయకత్వం కాపు నాయకత్వం వైసీపీలో ఒక కాపు నాయకుడి మీద దాడి జరిగితేనో లేకపోతే ఇబ్బంది జరిగితేనో కనీసం సానుభూతి కానీ ఖండించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే రాజకీయాలు మారినాయి. ఇప్పుడు శాసనసభ్యుడు కూడా ఆ నియోజకవర్గానికి పరిమితమై ఆ నియోజకవర్గంలోనే తిరగాల్సిన పరిస్థితి ఉంది. గతంలో వనభోజనాలు అంటే రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో దేశంలో ఉన్న నాయకత్వం కూడా ఆ నియోజకవర్గంకి వచ్చి కాపు వనభోజనాల్లో పాల్గొనేవాళ్ళు, ఇతర వనభోజనాల్లో పాల్గొనేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ నాయకత్వం కానీ జనసేన నాయకత్వం కానీ పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన శాసనసభ్యుడు ఇంకో నియోజకవర్గంలో పాల్గొనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ పార్టీలు బౌండరీ లైన్ అనేది గీసింది, లక్ష్మణ్ రేఖ గీసింది. ఏదైనా సమస్య ఉంటే సామాజిక అభ్యంతరాలు ఉంటే పార్టీలోనే చెప్పాలి. గతంలోలాగా ఇప్పుడు కాపు వర్గాలు ఓపెన్గా మాట్లాడే నాయకులంతా ఏమయ్యారు? గతంలో అనేక సందర్భాల్లో ప్రశ్నించే వాళ్ళగా మేము ఉద్యమాలు చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం, మాకు అది కావాలి ఇది కావాలనే నాయకత్వం పార్టీల్లో చేరి పార్టీకి జిందాబాద్ కొట్టు తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు లేరు. ఈరోజు నాయకత్వం ఏది? కులం ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి. రిజర్వేషన్ కానీ ఉద్యోగుల సమస్యను కానీ, ఉద్యోగులు ఏసీబీ కేసులు అవుతున్నాయి, సస్పెన్షన్ అవుతా ఉన్నారు, ఫోకల్ స్థానాలు లేవు. ఇప్పుడు గిరి బలిజ పేరు మీద బలిజలను అవమానిస్తూ ఒక జీవో వచ్చింది, మాట్లాడేవాళ్ళు లేరి. రిజర్వేషన్ సంబంధించి మాట్లాడేవాళ్ళు లేరి. అదేవిధంగా ఎప్పుడో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఆ రోజు విదేశీ విద్య పేరు మీద వెళ్ళారు, లక్షలు ఖర్చు పెట్టుకుని తిరిగి వచ్చారు. వాళ్ళ తీసుకున్న అప్పులకి వడ్డీలు కట్టుకుంటున్నారు, తిరిగి కట్టే పరిస్థితి లేదు. పార్టీలో ఉన్న కాపు నాయకత్వం అడిగే పరిస్థితి లేదు, దాడులు జరిగితే ఖండించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో ఉన్న నాయకత్వం వారంతా కూడా ఆయా పార్టీల్లో కార్యకర్తలుగా కొనసాగుతున్నారు. వాళ్ళని ఆ విధంగానే చూడాల్సిన అంశం తప్పనిసరిగా ఉంటుంది. ఏదైతే కాపు వర్గాల మీద జరిగే దాడులు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా రాష్ట్ర కాపు చేసి ఖండిస్తుంది. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో పిఠాపురంలో కాపుల మీద దాడి జరిగినా, లేదు బొత్స సత్యనారాయణ గారి కాన్స్టిట్యున్సీలో కాపుల మీద దాడి జరిగినా, లేదు ఇంకొక నియోజకవర్గంలో జనసేన నియోజకవర్గంలో కాపుల మీద దాడి జరిగినా కాపు సంఘాలు ఖండిస్తాయి, వారికి బాసటగా నిలబడతాయి, అదేవిధంగా వారి పక్షాన పోరాటం చేస్తాయి.